గోల్డ్ గానీ, కాపర్ గానీ, సిల్వర్ గానీ ఏ మెటల్ అయినా సరే ఇప్పుడు రేట్ చాలా గట్టి తగ్గపోతాయి. నేను చెప్పే జాగ్రత్తగా వినండి, మీకు 10 లక్షల డబ్బులు మిగిలే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకు రీజన్ నేను చాలా క్లియర్ గా చెప్తా. ఈ ప్రపంచంలో అన్నిటికంటే పవర్ఫుల్ ఎకనామీ ఏంటి? అమెరికా కదా. అమెరికా ఇప్పుడు గోల్డ్ ప్రైజెస్ గానీ, సిల్వర్ ప్రైజెస్ గానీ, కాపర్ ప్రైజెస్ గానీ ఏ మెటల్ ప్రైజ్ అయినా తగ్గించాలనుకుంటుంది. ఎందుకు అంటే ఈ ప్రపంచం మొత్తం దీని మీద నడుస్తుంది. ఈ దేశానికి ఆ దేశానికి ఏదైనా ట్రేడ్ జరగాలంటే డాలర్స్ లో నడుస్తుంది కదా. ఇప్పుడు ఈ పిక్చర్ మొత్తంలో చైనా ఎంటర్ అయింది. జరిగే ట్రేడ్ డాలర్ లో కాకుండా గోల్డ్ లో అయితే చైనా మొత్తం ఈ ప్రపంచాన్ని రూల్ చేయొచ్చు. చైనాకి గోల్డ్ కి సంబంధం ఏంట్రా అంటే ఈ ప్రపంచంలో ప్రాసెస్ అయ్యే 70% గోల్డ్ గానీ, సిల్వర్ గానీ ఏ మెటల్ అయినా సరే అది చైనాలో జరుగుద్ది. అమెరికా పవర్ వదులుకోవాలనుకోవటం లేదు. నేను ఏదైతే గాల్లో చెప్పట్ల, గత వారం నుంచి అమెరికా గేమ్ స్టార్ట్ చేసింది. దానికి అమెరికా వేసిన స్ట్రాటజీ పేరే మార్జిన్ హైకింగ్. ఇది ఇప్పుడు మాత్రమే జరుగుతున్న మెథడ్ కాదు. ఇంతకు ముందు ఒకసారి 1980లో గోల్డ్ ప్రైజెస్ ఇలాగే పైకి పోతే అమెరికా వేసిన ఈ మార్జిన్ హైకింగ్ వల్ల 90% గోల్డ్ ప్రైజెస్ కింద పడిపోయినాయి. ఈ మధ్యలో 2011లో మళ్ళీ మార్జిన్ హైకింగ్ స్ట్రాటజీ తోటి అమెరికా ముందుకు వస్తే 75% గోల్డ్ ప్రైజెస్ కింద పడిపోయినాయి. ఇప్పుడు గత 2-3 రోజుల నుంచి చికాగో మర్చెండైజ్ చేస్తుంది అదే మార్జిన్ హైకింగ్. గోల్డ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు కొంచెం వెయిట్ చేయండి. మేబీ ఒక వారమో 2 వారాలు అంతకంటే ఎక్కువ టైం పట్టదు. ఎంత తగ్గుద్ది, ఎలా తగ్గుద్ది అని దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు కావాలంటే కింద గోల్డ్ అని కమెంట్ చేయండి, నేను మీకు పీడిఎఫ్ పంపిస్తా.